హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు దీపమ్మ టాక్స్. ఏంటి హడావిడి అనుకుంటున్నారా? ఏం లేదండి, చెన్నైలో వర్షాలు పడుతున్నాయి కదా, అందరం ఇంట్లో ఉన్నాము. పిల్లలు అమ్మ కేక్ చేసి పెట్టమ్మనేసి అడిగారండి, ఇద్దరు పిల్లలు. నేను ఇంట్లోనే కేక్ చేస్తానండి. అంటే ఓవెన్ పెద్ద పెద్ద ఐటెం బేకింగ్ చేయడం రాదు, కానీ చిన్న చిన్న కుకింగ్ అని చేస్తాను ఇంట్లో. బాగానే వస్తుంది, టేస్ట్ అంతా బాగానే ఉంది. లాస్ట్లో మా బాబుకి కూడా తినిసి అవును చెప్పాడండి, అది కూడా మీకు లింక్ చేస్తానండి వీడియోలోన. ఫస్ట్ ఏంటంటే సింపుల్ వేలో ఎలా చేసుకోవచ్చు కేక్ అని చూపిస్తానండి ఇప్పుడు మీకు. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కావాల్సిన ఐటెం చూపిస్తానండి మీకు. సింపుల్గా చేసేస్తానండి నేను, పెద్ద హడావిడి చేయను. ఫస్ట్ షుగర్ పౌడర్ అండి, ఒక అరకప్పు షుగర్ వేసేసి పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. మైదా 2 కప్స్, హాఫ్ కప్ ఆయిల్, 3 ఎగ్స్, టేబుల్ టీ స్పూన్ அளவுకి బేకింగ్ సోడా, స్పూన్ அளவுకి బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్. నేను కాఫీ ఎసెన్స్ యూజ్ చేస్తున్నానండి, మీకు కావాలంటే వెనిలా ఎసెన్స్ యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి చాక్లెట్ ఇష్టం కదా, అది నేను యూజ్ చేస్తాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3 ఎగ్స్ నేను బేక్ చేసి వేసేస్తున్నానండి. ఎగ్స్ చూసుకోండి, రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ తీసుకోండి. దాంట్లో షుగర్ పౌడరు యాడ్ చేసేయాలండి. నేను సింపుల్గా ఇలాగే చేస్తానండి, ఎందుకంటే మా ఇంట్లో బ్లెండర్ అంతా ఏం లేదండి, నేను మిక్సీలో ట్రై చేస్తాను. షుగర్ పౌడర్ వేసిన తర్వాత వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, నేను మొత్తం షుగర్ పౌడర్ ఎగ్స్లో యాడ్ చేసేస్తానండి. చాలామంది బ్యాటర్లో కూడా యాడ్ చేస్తారు, అలా చేయను, మిక్సీలో వేసేస్తాను. తర్వాత ఏం చేసేయాలంటే వెనిలా మనము ఎంత ఎసెన్స్ మీకు ఎంత ఫ్లేవర్ ఇష్టం ఉంటుందో ఆ ఫ్లేవర్ వేసుకొని, నేనైతే చాక్లెట్ ఎసెన్స్ వేస్తున్నానండి. ఇది కొంచెం బాగుంటుంది, పిల్లలు ఇష్టపడి తింటారని వేస్తున్నాను నేను. ఒక స్పూన్ వేసుకున్నాను నేను. తర్వాత ఆయిల్ అండి, ఆయిల్ చూసుకోండి, ఫేవల్పూర్ ఆయిల్ ఏది వేసుకోకూడదు, ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి, అరకప్పు. బాగుంటుంది. ఏదైనా ఫ్లేవర్ ఆయిల్ వేస్తే అంత స్మెల్ వచ్చేస్తుందండి కేక్లో, చూసుకొని వేసుకోండి. తర్వాత మిక్సీ ఆన్ చేసి బ్లెండ్ చేసి తెచ్చిస్తానండి. చూడండి, నేను చుమ్మా మ్యాజిక్ చేసినట్టుగా ఒక ఎక్స్ప్రెస్ ఉంటుంది నాది. పెట్టేసాను చూసారా, బ్లెండ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందామండి. దానికి ముందు ఒక పని చేయాలి. మనము ఓవెన్లో చేయట్లేదు కాబట్టి ఒక తప్పెలు తీసుకొని, తప్పెల్లో ఒక స్టాండు కింద సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టామంటే అది కొంచెం వేడెక్కుతుందండి. ఆ వేడెక్కిందంటే మన కేకు కొంచెం బేక్ అవడానికి కొంచెం త్వరగా బేక్ అవుతుంది మనకి, అది చూసుకోండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అండి, నేను 2 కప్ మైదా తీసుకున్నానండి. ఈ కప్ తీసుకొని మీరు ఏ కప్తో తీసుకుంటారో అది మీ ఇష్టం అండి. నేను 2 కప్ మైదా తీసుకున్నాను. ఎప్పుడూ మైదా ఇచ్చేసుకోవాలండి, జల్లించిదా యూజ్ చేయాలి కేక్కి. అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అది కూడా యాడ్ చేశాను ఇందులో నేను. ఇప్పుడు దాన్ని బాగా జల్లించుకుంటానండి నేను. జల్లిస్తే ఏదైనా గడ్డలు, ఏదైనా పిండిలో ఏదైనా ఉంటే డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అది వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మనం గ్రైండ్ చేసాం కదా మిక్సీ, అది మనం ఎగ్స్, షుగర్ పౌడర్, వెనిలా ఎసెన్స్ వేసి గ్రైండ్ చేసాం కదా, అది ఇందులో వేసేయాలండి. వేసేసి బాగా నేను కొంచెం వీడియో టైపాడ్ జరుపుకోవడం మర్చిపోయానండి, అలాగ అయిపోయింది అనుకోకండి. చూడండి, ఎప్పుడే కేక్ బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలండి. కదిపేయకూడదు, పిండి అంతా బ్యాటర్ని బాగా రౌండ్ చేసి మధ్యలో కట్ చేయాలి. అలా చేస్తే బాగా లమ్స్ లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ పోకుండా కేక్ కొంచెం ఫ్లమ్గా వస్తుందండి, తినడానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది లోపల చూడడానికి. ఇలా ట్రై చేయండి ఒకసారి, నేను సింపుల్గా చేసేస్తానండి. ఇది ట్రై చేసి పక్కన పెట్టుకున్నాక మనం కేక్ ఎదిలో బ్యాక్ చేస్తామో ఆ బౌల్ తీసుకుని దానికి కొంచెం డస్టింగ్ చేసుకోవాలండి. ఏం లేదండి, కొంచెం ఆయిల్ పెట్టుకొని కొంచెం మనం మైదా యూజ్ చేస్తున్నాం కదా, మైదా లోపల పెట్టి డస్ట్ చేసుకోవాలి. అదే బౌల్లో మనం బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ట్యాప్ అని, అంటే ఎయిర్ బబ్స్లు ఏమి ఉంటే గ్యాప్ అయిపోయిన ట్యాప్ చేయాలి. ఇంకా డెకరేషను మీ క్రియేటివిటీ అండి, ఎలాగైనా మీరు చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేసేసాను. క్యాష్నట్ మటుకు అట్లనే వేసి నేను బేకింగ్కి పెట్టేశానండి. ఇంకా చాలామంది చాలా రకాలుగా డెకరేషన్ చేస్తారు కేక్ పైన, నాకు సింపుల్గా అనిపిస్తుందని నేను ఎప్పుడు గ్రేప్స్ ఇంత మరి వేసేసి పెట్టేస్తానండి. నాకు సింపుల్గా అయిపోద్ది. ఇక చూడండి, ఒక గుండంలో సాల్ట్ వేసి ప్రీ హీట్ చేసి పెట్టాం కదా, అందులో పెట్టేస్తానండి. పెట్టేశాక మీరు టోటల్ సిమ్ అండ్ మీడియం పెడితే కొంచెం కేక్ మనం చేసేది కొంచెం బౌల్లో కదండి, కొంచెం లైట్గా మాడుతుంది ఏమన్నప్పుడు నేను సిమ్లోనే చేస్తానండి. సిమ్లో పెట్టి 35 to 40 మినిట్స్ అండి సిమ్లోనే పెట్టాను నేను. ఇప్పుడు చూపిస్తాను మీకు.
ఒక ఏదైనా స్టిక్ లోపల ఇన్సర్ట్ చేసి చూడండి. ఏమి అంటకుండా ప్లెయిన్‌గా వచ్చిందంటే కేక్ ఈజ్ పర్ఫెక్ట్ కుకింగ్ అండి. ఏదైనా మీకు కంటెంట్ ఉంటే ఏం కంగారు పడకండి. ఇంకొక 5 నిమిషాలు పెట్టుకోండి. నాకైతే అయిపోయింది. చూడండి మా బాబు తింటున్నాడు. అడిగానండి, "నాన్న ఎలాగుంది కేక్" అంటే సూపర్‌గా ఉందని చెప్తున్నాడు. ఆ 2 పీస్ తినడంట. అది చెప్తున్నానండి. కేక్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. మీరు ఫస్ట్‌లో చూసారు కదా! మనకు బాగా ఫ్రాంజీగా వచ్చింది. బావుంది కేకు. మా బాబు తింటూనే ఉన్నాడు. పక్కన కేక్ కట్ చేసి పెట్టేసాను వాడికి. మా బాబు బాగా స్వీట్ తింటాడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదే అండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.